హాయ్ శివ. హాయ్ అండి. వినిపిస్తుందా? వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు క్లారిటీగా ఉంది. ఓకే. క్లియర్. కొద్దిగా సౌండ్ ఎక్కువగానే ఉంది కదా, తక్కువగా లేదు కదా? కరెక్ట్గా ఉంది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? లేవు పర్లేదు. అంటే నేను ఏం చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు చేయలేదా? సో నేను వర్క్ తో బిజీ ఉండి చేయలేదు. కంపల్సరీ చేయండి. చేస్తాను. ఎందుకంటే ఇవాళ నాకు సాటర్డే సండే కాబట్టి నేను చేస్తాను. మనకు అది ప్రాక్టీస్ చేస్తేనే మనకు నీట్గా ఉంటుంది అనమాట. అంటే అట్లీస్ట్ మీకు ఏమైనా డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతాయి మీకు. ఇవాళ క్లాస్లో మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఫైల్ పాత్ గురించి డిస్కస్ చేద్దాం, ఐ ఫ్రేమ్స్ గురించి డిస్కస్ చేద్దాం, లింక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఒకేసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నేను లాస్ట్ క్లాస్లో తీసుకున్న ప్రాజెక్ట్ని తీసుకున్నాను, అదే ప్రాజెక్ట్ మీద ఇవన్నీ కాన్సెప్ట్స్ అప్లై చేస్తాను. ఎందుకంటే మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద మనకి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని మనం అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైజ్ అనేది మనకు కొద్దిగా బోల్డ్గా కనిపిస్తుంది. నార్మల్ టెక్స్ట్ అనేది మనకు బోల్డ్గా రాదు. అది బోల్డ్ ఇవ్వాలి అంటే బీ ట్యాగ్ కానీ స్ట్రాంగ్ ట్యాగ్ కానీ మనం ఇస్తాం. ఆల్రెడీ ఎస్టర్డే నేర్చుకున్నాం. ఏదైనా సరే బోల్డ్నెస్ కానీ స్ట్రాంగ్ కానీ ఇవ్వాలి అనేసి అనుకుంటే బీ కానీ స్ట్రాంగ్ కానీ రాయాలి అనేసి. అదే కనుక ఏదైనా పారాగ్రాఫ్ ఒక ఇటాలిక్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వి యూజ్డ్ ఐ ఎలిమెంట్ అనమాట. బట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపలే యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపలే యూజ్ చేయాలి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నిటిని. ఇటాలిక్ ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. సేమ్ లైక్ మనకు ఇటాలిక్ ఫార్మేటే ఎంపసైజ్ అనేసి ఉంది, ఈఎం అనమాట. ఈఎం ఇచ్చినా మనకు సేమ్ ఇలాగే ఉంటుంది. ఈఎం ఇచ్చినా ఇలా ఇచ్చినా రెండు ఒకటి ఇలాగే ఉంటాయి మనకు. క్లియర్? నెక్స్ట్ ఏదైనా హెడ్డింగ్స్కి మార్కింగ్ చేయాలనుకున్నా, ఇట్స్ ఏ మార్క్ ట్యాగ్ అనమాట. మార్క్ ట్యాగ్ మార్కింగ్ చేసి డిఫాల్ట్గా మనకు ఎల్లో కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇట్స్ ఏ మార్క్ ట్యాగ్ అనమాట మనకి. ఇట్స్ ఏ మార్క్ ట్యాగ్. ఎక్కడైనా సరే మనకు హెడ్డింగ్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనకు వి యూజ్డ్ మార్క్ ట్యాగ్. ఇట్లా మార్కింగ్ లాగా ఇవ్వాలి అనేసి అనుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే ఒక హెడ్డింగ్కి అండర్లైన్ ఇవ్వాలనుకుంటే యూ ట్యాగ్, లేదనుకుంటే ఐఎన్ఎస్ కూడా ఇవ్వచ్చు. ఇన్సర్ట్ అంటాం దాన్ని, ఐఎన్ఎస్. వేరే పేజ్కి వెళ్దాం. ఇక్కడ మనకు ఈ బదులు ఐఎన్ఎస్ కూడా ఇవ్వచ్చు, ఇన్సర్ట్ లాగా అనమాట. అండర్లైన్ అండ్ అబౌట్ పేజ్కి వెళ్ళినా. అదేవిధంగా డెలిట్ అనేసి ఉంది. డెలిట్ అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రైజింగ్ ఉంది మనకు, ఈ ప్రైజింగ్ కాకుండా ఇంకో ప్రైజింగ్ మనం ఆఫర్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ వరకు స్ట్రైప్ చేయాలి దాని మీద, అందుకోసం డిఈఎల్ అనమాట, డెలిట్ అనేసి. ఈ డెలిట్ ఏమైతుందంటే ఒక క్రాస్ లైన్ వస్తుంది ఆ టెక్స్ట్ మీద, దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఇంకొక ప్రైజ్ రాసుకుంటాం ఇలా. సిరీస్ అవుట్పుట్ ఇలా 15th కాదనేసి 13th ఇలా ఉంది అనేసి ఇలా రాసుకుంటాం. దాన్ని డెలిట్ అంటాం. ఓకే. సో బిగ్ స్మాల్ ఏదైనా సరే ఒక టెక్స్ట్ కొద్దిగా లిటిల్ బిట్ బిగ్గర్ అంతే, ఎక్కువగానే కాదు. బిగ్, లిటిల్ బిట్ బిగ్, లిటిల్ బిట్ స్మాల్ అంతే. ఎక్కువగా అవ్వదు, లిటిల్ బిట్గానే అవుతుంది. కంపేర్ టు ఇక్కడ పారాగ్రాఫ్తో పోలిసి కొద్దిగా బిగ్గర్గా ఉంటుంది అంతే. ఇట్స్ ఏ బిగ్ ట్యాగ్ అనమాట. అదేవిధంగా స్మాల్ అనమాట.
ఇప్పుడు ఈ ప్రైజింగ్ కొద్దిగా స్మాల్గా ఇవ్వాలనుకుంటే స్మాల్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. స్మాల్ స్మాల్గా ఉంటుంది, స్మాల్ లిటిల్ బిట్ స్మాల్. నెక్స్ట్ సబ్బు సూపర్ అనమాట. సబ్ సూపర్. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక H1 తీసుకుంటున్నా, H1 లోపల ఏదైనా సరే ఇస్తున్నా. సపోజ్ A+B హోల్ స్క్వేర్ ఇవ్వాలనుకుంటున్నా. A+B స్క్వేర్ అంటే 2 అనేసి డైరెక్ట్గా ఇచ్చాను అంటే మనకి ఏమవుతుంది, సైడే వస్తుంది, మనకి సైడ్లోనే వస్తుంది. బట్ ఇది కొద్దిగా పవర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఏ ఎలిమెంట్ అయితే కొద్దిగా పవర్ లెగ్ కావాలనో దానికి మనం ఏం చేస్తాం అంటే సూపర్ SUP ఇస్తాం. ఓకే, ఇలా సూపర్ అది పవర్లో వచ్చింది. అదేవిధంగా సఫిక్స్ లెగ్ కావాలనుకుంటున్నా. సఫిక్స్ లెగ్ కావాలనుకుంటే సబ్ అనమాట. సబ్ అంటే సఫిక్స్ లెగ్ వస్తుంది అండ్ సూపర్ అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ అనేది కొద్దిగా పవర్ లెగ్ వెళ్ళాలనుకుంటున్నా, 1+ అనేది. సో ఇది రియల్ టైం కేస్. ఎప్పుడైనా సరే 1+ అనేసి టాప్ లెగ్ వెళ్ళాలనుకుంటే SUP. ఈ కేసులో మనకు ఇలా సారీ వెళ్ళట్లేదు. సూపర్ 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 సూపర్. మార్కెట్ ట్యాగ్ ఉండడం వల్ల కొందా, బట్ ఇది వేరే పేజా, ఇండెక్స్ పేజ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళింది. ఇది వేరే చెక్ చేస్తాను. ఓకే, ఇలా క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ కోట్ అనమాట. బ్లాక్ కోట్ అనేది ఏంటంటే ఒక బ్లాగ్, సపరేట్ బ్లాక్ లాగా చేస్తుంది అన్నమాట. సపరేట్ బ్లాక్ లాగా బ్లాక్ కోట్. ఇంకా కొద్దిగా కంటెంట్ ఎక్కువ అంటే ఒక బ్లాక్ లాగా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ ఇచ్చేస్తుంది ఇట్లా బ్లాక్ లాగా. ఇట్స్ ఏ బ్లాక్ కోట్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్యూ కొటేషన్స్ అనమాట. ఎక్కడైనా సరే మనకు కొటేషన్స్ కావాలి అనుకుంటున్నా, కొటేషన్స్ కావాలనుకుంటే ఓపెనింగ్ క్లోజింగ్ వరకు మనకు క్యూ ట్యాగ్ ఇవ్వండి. ఇక్కడ నుంచి నేను క్యూ ఇస్తున్నా అండ్ ఇదే క్యూ క్లోజింగ్ వచ్చేసి మనకు ఎక్కడ వరకు అయితే కావాలనో అక్కడ వరకు ఇచ్చేస్తాం. ఇక్కడ వరకు చాలు నాకు క్యూ ట్యాగ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొటేషన్. ఓకే, కొటేషన్స్ అనమాట. నెక్స్ట్ సైట్ అబర్. సైట్ అనేది ఏంటంటే జనరల్గా ఒక ఇటాలిక్ ఫార్మేట్లోనే కన్వర్ట్ చేస్తుంది అనుకోండి. సైట్ ఒక ఆథర్ నేమ్ కానీ బుక్ నేమ్ కానీ ఏదైనా సరే ఉంది అనేసి అనుకుంటే వాటిని డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీగా మనం కన్వర్ట్ చేయాలంటే సైట్ అనేది రాస్తాం. అంటే ఆ వర్డ్కి మాత్రమే సైట్ రాస్తాం. ఇప్పుడు ఇది మాత్రం ఒక కంపెనీ నేమ్ నేను ఇక్కడ ఇస్తున్నా, ఐలాండ్ టెక్నాలజీస్. ఇది మాత్రం ఒక బ్రాండ్ నేమ్ అంటున్నా. ఈ బ్రాండ్ నేమ్కి నేను ఏం చేస్తానంటే సైట్ అనేసి ఇస్తాను. అంటే ఒక బుక్ నేమ్ అవ్వచ్చు, ఒక ఆథర్ నేమ్ అవ్వచ్చు, ఇట్లా ఒక బ్రాండ్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా ఒక డిఫరెంట్ ఫార్మేట్లో మనకు ఉంటుంది. ఈ హోల్ టెక్స్ట్లో ఒక డిఫరెంట్ లాగా మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా అబర్ మీన్స్ అబ్జర్వేషన్ అనమాట. ఇప్పుడు మనకు వాట్ ఈజ్ HTML అని రాస్తున్నా. ఇప్పుడు వాట్ ఈజ్ HTML అని రాసినప్పుడు HTMLని హోవర్ చేస్తే కొన్నిసార్లు టూల్ టిప్ లాగా కనిపిస్తుంటుంది అలా అనమాట. ఇప్పుడు HTML వరకు మాత్రమే ఒక టూల్ టిప్ లాగా కావాలనుకుంటే ఇప్పుడు HTMLకి ఏదైనా సరే ఒక ఎలిమెంట్ యూజ్ చేస్తే దానికి ఏం ఎఫెక్ట్ కాకూడదు. అలా ఏ ఎఫెక్ట్ కాని ఎలిమెంట్ ఏంటంటే స్పాన్ ట్యాగ్ అనమాట. స్పాన్ ట్యాగ్ అనేది డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. స్పాన్ అనేది డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడు దీంట్లో టైటిల్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఈ టైటిల్లో ఏదైతే రాస్తామో అది హోవర్ చేసినప్పుడు HTML మీద నేను హోవర్ చేస్తాను. హోవర్ చేసినటువంటి ఏదైతే నేను టైటిల్ రాసానో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
హైపర్ టెక్స్ట్ ఓకే. మార్కప్ లాంగ్వేజ్. బట్ మీరు రాశారు కాబట్టి మీకు తెలుసు హెచ్టిఎంఎల్ మీద హోవర్ చేయాలనేసి. యూజర్ ఈ వెబ్సైట్ మీదకి వచ్చినప్పుడు ఎలా యాహ్! అర్థమవుతుంది? ఏమైనా తెలుస్తుందా? తెలీదు. సో అందుకోసం మనకు ఆ ప్లేస్లో మనకు ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పాన్ అబర్ ట్యాగ్ రండి. అబర్ అబర్ మీన్స్ అబ్జర్వేషన్. ఓకే. అప్పుడు డాట్ 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 వస్తుంది. ఇక ఇది ఏదో ఉంది అనేసి మనం హోవర్ చేస్తాం. హోవర్ చేసినప్పుడు దానికి కావాల్సిన సజెషన్స్ మనకు కనిపిస్తాయి. నాట్ ఓన్లీ దిస్, నాట్ ఓన్లీ దిస్, మీరు ఈ టైటిల్ అనేది దేనికైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం దేనికైనా ఒక రిప్రజెంటేషన్ ఉంది అంటే దాంట్లో ఒక రాసుకుంటాం, టైటిల్ రాసుకుంటాం. అప్పుడు ఆ కంటెంట్ మీద హోవర్ చేసినప్పుడు ఆ టైటిల్ ఉండేది కనిపిస్తుంటుంది. ఇట్లా ఏదైనా ఇలా హోవర్ హ్మ్. చేసినప్పుడు ఇలా టూల్ టిప్ టైప్ కనిపించాలి అనేసి అనుకుంటే వి యూజ్ టైటిల్ అట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఓకే. క్లియర్ దిస్. ఇది ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇంకా కొన్ని ఉండొచ్చు మేబీ, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ ఫైల్ పాత్. ఫైల్ పాత్ అంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం నేర్చుకున్నాం. ఇమేజెస్ మనకు కరెంట్ పాత్లో ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి, ఇమేజెస్లో ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి అనేసి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. యాహ్! దట్స్ నాట్. ఇప్పుడు మనకి ఇదే కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని ఇమేజెస్ని నేను ఇక్కడ ఉండే సారీ ఇంకో కొన్ని ఇమేజెస్ తీసుకుందాం. ఆ కొన్ని ఇమేజెస్ నేను ఏం చేస్తానంటే వేరే చోట కాపీ పేస్ట్ చేసి ఇవే తీసుకుందాం. ఈ ఇమేజెస్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజెస్ని ప్రింట్ చేస్తుంటే ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్ ఇచ్చాం. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఆ ఇమేజెస్ని అవుట్ సైడ్లో ప్రింట్ చేస్తున్నా. ఇది మీకు ప్రింట్ అవ్వకపోవచ్చు, మీరైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఏం చేశానంటే ఇమేజెస్ని మన ఫోల్డర్ అవుట్ సైడ్లో ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను ఓకే. అంటే ఇండెక్స్ పేజ్లో నేను ప్రింట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే ఏమవుతుంది, ఈ బ్యాక్ పాత్ వస్తుంది, ఈ పాత్ వస్తుంది. ఈ పాత్లో ఇమేజ్ 1 ఉంది. బట్ ఈ పాత్ నుంచి మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళాలి, ఐఎంజీకి వెళ్ళాలి. అప్పుడు IMG2, IMG3, IMG4, IMG5 ఉంది. ఇప్పుడు సేమ్ ఓకే. అదే కేసులో మనకు ఇమేజెస్ని ప్రింట్ చేయాలి అంటే కరెంట్ పాత్లో ఉంది అంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇస్తాం, లేదనుకుంటే డాట్ స్లాష్ అని ఇస్తాం. క్లియర్? ఆ రెండే కదా. అవును. అవును. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ మనకు 400 పిక్సెల్ అండ్ 200 పిక్సెల్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ మనకు కరెంట్ పాత్లో ఉంది అంటే డాట్ స్లాష్ ఇస్తే కరెంట్ పాత్లోకి వెళ్ళిపోద్ది. బట్ బ్యాక్వర్డ్ పాత్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే డబుల్ డాట్ స్లాష్. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే డబుల్ డాట్ స్లాష్. నౌ సీ దిస్, ఓకే. IMG1 ఉంది, ఫోల్డర్స్ వచ్చేసి. IMG ఓకే. కూడా ఉంది. ఇప్పుడు నాకు IMG1 ప్రింట్ చేయాలంటే IMG1 సెలెక్ట్ చేసుకుంటాం. నౌ సీ దిస్, సారీ ఓకే. ప్రింట్ అవ్వలేదు ఎందుకు ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రింట్ అవుతుంది కానీ ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అవుతుంది. యెస్. సరే వేరే ఇమేజ్ చూద్దాం ఎందుకు అది ప్రింట్ ఓకే. అవ్వలేదు. సేమ్ అదే కేసులో ఇంకొక ఇమేజ్ని కాపీ చేద్దాం. ఇమేజ్ ఫాల్ట్ సమ్ టైమ్స్ ఉండొచ్చు, రాకపోతే మళ్ళీ చూద్దాం. ఓకే. ఓకే. డబుల్ డాట్ స్లాష్ ఇమేజ్2, ఇమేజ్ ప్రింట్ అవ్వట్లేదు. ఇంత కరెక్ట్గానే ఉంది. సరే డైరెక్ట్గా మనకి ఏదైనా సరే ఎలిమెంట్ ఏమైనా రాంగ్ ఉంటుంది ఒకసారి చూద్దాం. డాట్ డాట్ స్లాష్ ఇమేజ్3, ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గానే వస్తుంది మనకి, కానీ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు. ప్రింట్ అవ్వట్లేదు.
అబ్బర్ హెచ్టిఎంఎల్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇమేజ్ ఎక్కడన్నా టాప్ ఇద్దాం. ఇమేజ్ రావట్లేదు. అది నేను చూస్తాను. ఓకే, ఒకసారి మనకు ఫోల్డర్ మొత్తాన్ని ఒకసారి తీసుకుందాము. ఇక్కడ ఏమైనా ఫోల్డర్స్ లేవు అనేసి అట్లా ఏమన్నా రావట్లేదేమో మనం తీసుకున్న పాత్రలో, కానీ రాంగ్ అది. సిఎండి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇప్పుడు మనకి క్లాస్ 4లో ఉన్నాం, ఇండెక్స్లో ఇచ్చాం. ఇక్కడేం డబల్ లేవు కదా, ఐఎంజీ అట్లేం లేవు కదా, ఒక మొబైల్ అని రాసుకున్నాం. ఐఎంజీ // image/image4. వస్తుంది చూడండి. మేబీ ఆ ఫైల్ ఏమన్నా అక్కడ లేకపోవడం వల్ల అట్లా రాలేదేమో ఫైల్ పాత్. మనకు హైట్ విడ్త్ కావాలనుకుంటే హైట్ 200 అండ్ విడ్త్ 400. ఓకే, సేమ్ అదే విధంగా ఇంకో ఇమేజ్ చూద్దాం. ఇంకో ఇమేజ్ కావాలంటే ఐఎంజీ సేమ్ // ఇక్కడ ఏదైనా సరే ఐఎంజీ సేమ్ ఇదే హైట్ విడ్త్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంది, మేబీ ఏదో ఇష్యూ అయింది. క్లియర్ అంటే ఈ ఫోల్డర్ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే // ఇదే ఫోల్డర్లో ఫార్వర్డ్కి వెళ్ళాలంటే // అదే ఈ బ్యాక్వర్డ్ పాత్లో మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళాలంటే // ఆ ఫోల్డర్ స్లాష్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి సిఎస్ఎస్లో ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇవి. నెక్స్ట్, లైవ్లో ఉన్న ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేయకుండా ఎలా లింకప్ చేస్తాము? లైవ్లో ఉంటే అదర్ వెబ్సైట్లో ఉండొచ్చు, లేదనుకుంటే ఏదైనా వెబ్ పేజ్లో అయినా ఉండొచ్చు. ఇప్పుడు దీంట్లో నా ఈ ఇమేజ్ని ఇవ్వాలనుకుంటున్నా, ఇక్కడ బ్యానర్ టైప్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్ అనమాట. ఓకే, కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకోవాల్సింది. ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకుంటే అడ్రస్ కాపీ అవుతుంది. సిరీస్ ఎక్కడుంది అది? island.tcs.com లో అసెట్స్లో ఇమేజెస్లో బ్యానర్లో angular.jpg ఉంది. సేమ్ అక్కడ ఎలాగైతే ఉంటుందో, ఏ పాత్లో ఉంటుందో ఆ పాత్. బట్ ఇక్కడ మనకు లైవ్లో ఉండే ఇమేజ్ ఇవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఆ ఇమేజ్ కోసం మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు ఎన్ని డేస్ అయితే ఆ వెబ్ పేజ్ని ఉంటుందో అన్ని డేస్ మన వెబ్సైట్లో కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే తీయేస్తారో మన వెబ్సైట్లో కూడా రిమూవ్ అయిపోద్ది. బట్ మనకి ఇంటర్నెట్ ఉంటేనే మన వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది మన వెబ్సైట్లో. ఇంటర్నెట్ లేకపోతే కనిపించదు. క్లియర్? ఇవి ఈ పార్ట్ గురించి అనమాట. మనకి ఫైల్ పత్రలు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైవ్, బ్యాక్వర్డ్ పాత్, ఫార్వర్డ్ పాత్ అండ్ కరెంట్ పాత్. ఇవి నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అనమాట. ఐ ఫ్రేమ్స్ ఎస్టర్డే క్లాస్ కాంటాక్ట్ గూగుల్ మ్యాప్ గురించి కదా చెప్పాను. గూగుల్ మ్యాప్ చెప్పాను అనమాట. నెక్స్ట్ అదే విధంగా యూట్యూబ్ వీడియోస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్ ఫైల్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే మనకు ఫస్ట్ సింటాక్స్ తెలియాలి. మీకు సింటాక్స్ తెలియాలంటే ఫస్ట్ ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఈ ఎస్ఆర్సిలో మనం వాల్యూని ఇస్తాం. ఎస్ఆర్సిలో వాల్యూ ఇస్తాం మనం, ఇంతే సింటాక్స్. అంటే ఐ ఫ్రేమ్ నథింగ్ బట్ 1 ఫ్రేమ్ అంతే. ఐ ఫ్రేమ్ నథింగ్ బట్ 1 ఫ్రేమ్. ఇక్కడ వచ్చింది చూడండి, మనకు ఐ ఫ్రేమ్ నథింగ్ బట్ 1 ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఏమైనా ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఆర్సీలో లింక్ ఇస్తాం. ఎస్ఆర్సీ వాల్యూనే ఇవ్వాలి మనకి, వేరొక వాల్యూ ఇస్తే రాదు. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నాం. పీడిఎఫ్ ఫైల్ మనకి ఇమేజ్ ఎలాగైతే ఉందో పీడిఎఫ్ ఫైల్ని కూడా అలాగ సేవ్ చేసుకోవాలి. అప్పుడు మనకు నేమ్ ఉంటుంది, ఏదో ఒక నేమ్ .pdf. ఏదైనా సరే వేరొక ఫోల్డర్లో ఉంటే
ఆ ఫోల్డర్ స్లాష్ name.pdf. ఓకే, పీడిఎఫ్ ఫైల్ని ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా ఇస్తాం. అదే కానీ వెబ్ పేజ్ని ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా రాయిస్తాం contact.html. కాంటాక్ట్ పేజ్ని ఇండెక్స్ పేజ్లో చూపించాలనుకుంటున్నా, ఓకే, కాంటాక్ట్ పేజ్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఫ్రేమ్ సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలంటే విడ్త్ హైట్ ఎక్కడైనా సరే మనకు ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేసుకోవాలంటే ఇదే కాన్సెప్ట్ అనమాట మనకి. ఇలా అదేవిధంగా అదర్ వెబ్సైట్ను కూడా మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఈ ఎస్ఆర్సీలో మనం వెబ్సైట్ లింక్ ఇచ్చేయాలి, కాపీ చేసుకోవాలి, మెయిన్ లైవ్లో ఉండే యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేసేయాలి. మనకి http://www islandertech.com. సో ఇది మన వెబ్సైట్ లింక్ అనమాట. సో దాన్ని కాపీ పేస్ట్ చేసి నౌ ఇది లోడింగ్ అవుతూ ఉంటుంది మనకి. వెబ్సైట్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ని ప్రింట్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ని ఎందుకు ప్రింట్ చేయాలి అంటే మెయిన్ థింగ్ మన వీడియో అనేది మనకు జనరల్గా సైజ్ ఎంత ఉంటుంది, 300 MB, 200 MB, 400 MB ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఫైల్ సైజ్ పెరిగే కొద్దీ లోడింగ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది, ప్రాజెక్ట్ లోడింగ్ అనేది తగ్గిపోద్ది. అందుకోసం మనకి ఏం చేస్తామంటే వీడియోస్ని డైరెక్ట్గా మన వెబ్సైట్లో పెట్టకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన వీడియో లింక్ని మనం మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసి సరిపోద్ది. బట్ అది ఏ లింక్ ఇవ్వాలి అంటే మనకు లాస్ట్ క్లాస్లో మనకి వీడియో చెప్పాను, సపోజ్ ఇదే క్లాస్. ఇప్పుడు ఈ వీడియోని మన వెబ్ పేజ్లో ఇవ్వాలనుకుంటున్నాం. మన వెబ్ పేజ్లో అంటే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని పబ్లిక్లో మీరు పెట్టుకోవాలి జనరల్గా. ఓకే, వీడియోని పబ్లిక్లో పెట్టుకోండి జనరల్గా. ఇలా వీడియో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది, కాపీ వీడియో యూఆర్ఎల్ అట్ కరెంట్ టైం, కాపీ ఎంబెడ్ కోడ్. మనం కాపీ చేయాల్సింది కాపీ ఎంబెడ్ కోడ్ని చేయాలన్నమాట. కాపీ ఎంబెడ్ కోడ్ని కాపీ చేస్తే మనకి ఏమవుతుందంటే ఐఫ్రేమ్ కోడ్ రెడీమేడెడ్గా వచ్చేస్తుంది. ఐఫ్రేమ్, విడ్త్, హైట్, ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. అందరూ ఏమనుకుంటారు, ఇక్కడున్న యూఆర్ఎల్ అనుకుంటారు, అది రాంగ్. ఇక్కడున్న యూఆర్ఎల్ కాదు మనకి, ఇది దీనికి సంబంధించిన సపరేట్ కోడ్ ఉంటుంది. అది ఇలా అయినా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కిందకల్లా షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ ఎంబెడెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఐఫ్రేమ్, ఇది కూడా అదే అనమాట. సో కాపీ చేసుకోవడం, ఎక్కడైతే మనకు కావాలో అక్కడ ఇచ్చేస్తాం అంతే. ఇంకా మీరేం రాయొద్దండి దాంట్లో. మీరు ఓన్లీ చేంజ్ చేసుకోవాలంటే విడ్త్ హైట్ చేంజ్ చేసుకోండి, అంతే చాలు. మిగతా కోడ్ అంతా అలాగే పెట్టండి, ఓన్లీ విడ్త్ హైట్ ఫ్రేమ్ సైజ్ మార్చుకొని సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడే ప్లే చేసుకోవచ్చు. చూడండి మనకి ఏమైనా మెమరీ అయిందా చూడండి. ఓన్లీ లింక్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి ఏదైనా ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, లేకపోతే ఒక కోర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, లేకపోతే ఒక క్లాతింగ్ సంబంధించింది చేస్తున్నాము. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది అక్కడ? ఓకే కదా, ఐ ఫ్రేమ్స్ ఓకే కదా. మీరు ఏం చేయాలంటే ఈ ఐ ఫ్రేమ్స్ని ప్రోడక్ట్స్ పేజ్లో ఒక్కొక్క ప్రోడక్ట్ సంబంధించిన ఒక వీడియో పెట్టాలి. ఇమేజ్ ఒక వీడియో అంటే బాగా క్లారిటీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ లిస్ట్ అనమాట. లిస్ట్లో మనకు అనార్డర్ లిస్ట్ ఉంది, ఆర్డర్ లిస్ట్ ఉంది, డేటా లిస్ట్ ఉంది. ఇప్పుడు వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాం కదా, ఫ్లిప్కార్ట్కి వెళ్దాం. ఫ్లిప్కార్ట్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీస్ అండ్ వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని మనకు వస్తాయి. ఒక వాచ్ తీసుకున్నా, ఆ వాచ్కి సంబంధించినవి చూద్దాం. ఇవన్నీ పాయింట్స్ టైపే ఇలా. ఇలా ఒక లిస్ట్ లాగా ఉంటుంది. లిస్ట్ అంటే డాట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అక్కడ. బట్ ఇస్తే వన్ లిస్ట్. ఒకసారి చూద్దాం, ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లిస్ట్ అయ్యింది తెలుసు. చెప్పండి, యుఎల్ అనార్డర్ లిస్ట్ అనమాట.
ఎక్కడైనా సరే కోడ్ మీరు చెక్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఆ కోడ్ యొక్క ఇక్కడ కనిపించేస్తుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనకు అలా అనార్డర్ లిస్ట్ ఇవ్వాలి, ఆర్డర్ లిస్ట్ ఇవ్వాలి అంటే మనకు జనరల్గా మనకు ఖాళీ పేజ్ ఇక్కడ ఉన్నాయి కదా, అబౌట్ పేజ్లో రాద్దాం, ఇక్కడ రాస్తాం. ఇంకోటి సెక్షన్ కాకుండా డెవలపర్ అలా పెట్టుకుంటే వెళ్ళొచ్చు. రాయొచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఓల్డ్ మోడల్లో డెవలపర్ రాసేవాళ్ళు ఓల్డ్గా. ఓకే ఓకే. ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా చేయాలంటే డివ్ వాడతాం, ఓకే మల్టిపుల్ డివ్స్ని ఒక గ్రూప్గా చేయాలంటే సెక్షన్ వాడతాం. ఓకే. అర్థమైందా? ఇప్పుడు మనకు అబౌట్ సెక్షన్ ఉంది. అబౌట్ సెక్షన్లో మనకి ముందు ఏం చేసేవాళ్ళు, డివ్ ఇచ్చేసుకొని ఐడి అబౌట్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ తర్వాత దాని సపరేట్ డివ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఐడిని సెక్షన్కి ఇస్తున్నాం, ఓకే ఇది సపరేట్ సెక్షన్ అనేసి. ఇలాగా ఇప్పుడు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటే ఇదే డివ్ ఇచ్చేవాళ్ళు ముందు, ఇదే డివ్ ఇచ్చేవాళ్ళు, ఇదంతా డివ్ ఇచ్చేవాళ్ళు ముందు. ఇదే డివ్ మళ్ళీ దీంట్లో డివ్, మెయిన్ డివ్కి ఐడి ఇచ్చేవాళ్ళు సెలెక్టర్గా. బట్ దీంట్లో ఉండే వాళ్ళన్నిటికీ క్లాస్ నేమ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ సిఎస్ఎస్లోకి వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు అనమాట నీట్గా. బట్ ఇదంతా HTML5 అనమాట. HTML5 అనేది ఒక సిమాటిక్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మనకు, ఒక మీనింగ్ఫుల్ స్ట్రక్చర్ ఇస్తాయి అనమాట మనకు. ఓకే, మీరు అలా అని రాసుకోవచ్చు, బట్ ప్రొఫెషనల్గా రాయాలి అనేసి అనుకుంటే అది ఓల్డ్ మోడల్ మీరు అనేది. ఓకే క్లియర్? అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్, 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉందన్నమాట. ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్. అనార్డర్ లిస్ట్ని యువెల్తో రిప్రజెంట్ చేస్తాం. యువెల్ లోపల లిస్ట్, అనార్డర్ లిస్ట్. ఈ లిస్ట్లో ఏదైనా కంటెంట్ రాయొచ్చు మీరు. జనరల్గా నేనేం చేస్తున్నా అంటే హోమ్ అబౌట్ ఇలా రాస్తున్నా, అంటే మీకు నీట్గా కనిపిస్తుంది అనేసి. అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్. నౌ డిఫాల్ట్గా మనకి అనార్డర్ లిస్ట్ ఏముంటాయంటే బుల్లెట్స్ ఉంటాయి. డిఫాల్ట్గా అనార్డర్ లిస్ట్కి బుల్లెట్స్ ఉంటాయి. క్లియర్ దిస్? దీన్ని డిస్ కూడా అంటాం దాన్ని. ఇప్పుడు ఆ డాట్స్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఆ డాట్స్ నాకు వద్దు అనుకుంటే టైప్ అనే అట్రిబ్యూట్, టైప్ ఈక్వల్ టు నన్. టైప్ నన్ అంటే డాట్స్ ఏం రావు. అదే ఆ టైప్స్ని మనం మార్చుకోవాలనుకుంటే టైప్ సర్కిల్ వస్తాయి ఇలా. అదేవిధంగా స్క్వేర్, టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఫార్మేట్లో వస్తాయి. ఇవే ఉండేది మన దగ్గర, బుల్లెట్స్ ఇలా మనకు, సర్కిల్స్, స్క్వేర్స్, దానికి మించి ఎక్కువ లేవు అనమాట మనకి. అండ్ సిఎస్ఎస్కి వెళ్తే ఈ ప్లేస్లో మనకు చిన్న చిన్న ఇమేజెస్ కూడా, మనకు గ్లిఫ్ ఇమేజెస్ కూడా మనం చేసుకోవచ్చు. జిఫ్ ఇమేజెస్ మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఇదేంటంటే లిస్ట్ విత్ నో యాంకర్ ట్యాగ్స్ అనమాట. లిస్ట్ విత్ నో యాంకర్ ట్యాగ్స్, బట్ లిస్ట్లో కొన్నిసార్లు యాంకర్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ హోమ్కి మనం యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. మెనూ బార్ కదా మనకు, మెనూ బార్ అయినప్పుడు మనకు కంపల్సరీ యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి. అందుకోసం నేను యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. దీన్ని ఏమంటే లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్. లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్.
See this? లిస్ట్ విత్ యాంకర్ ట్యాగ్. అదే విధంగా నెస్టెడ్ లిస్ట్ కూడా ఉంది. లిస్ట్ లోపల లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల లిస్ట్. లిస్ట్ లోపల లిస్ట్ అన్నమాట. ఇప్పుడు సర్వీసెస్ ఉంది, ఇలా మళ్ళీ అనదర్ లిస్ట్ రాస్తాం, దీంట్లో లిస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే. వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, అదేవిధంగా ఎస్ఈఓ, ఇలా లిస్ట్ లోపల అనదర్ లిస్ట్, మళ్ళీ లిస్ట్ లోపల అనదర్ లిస్ట్ రాయొచ్చు. బట్ ఇవి జనరల్గా మనం డ్రాప్ డౌన్ కేసెస్లో యూజ్ చేస్తాము. నావ్ బార్లో డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా, ఆ డ్రాప్ డౌన్స్ మనకి చూపించుకోవాలనుకుంటే అలాంటి కేసెస్లో మనకి ఓకే. క్లియర్. అదేవిధంగా ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ని ఓఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్డర్ ఉంటుంది మనకి, ఓఎల్, ఓఎల్, వీటికంటే ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అనేది 1 2 3 అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, రోమన్ నెంబర్స్ అవ్వచ్చు. చూడండి 1 2 3 4 5. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఇచ్చా అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ వస్తాయి. అదేవిధంగా స్మాల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ ఆల్ఫాబెట్స్. అదేవిధంగా స్మాల్ ఐ, స్మాల్ రోమన్ నెంబర్స్. అదేవిధంగా క్యాపిటల్ ఐ, క్యాపిటల్ రోమన్ నెంబర్స్. ఇలా మనం ఎంత లిస్ట్ ఇచ్చినా సరే అంత వాటికి మనకు నెంబర్స్ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసుకుంటుంది. ఎన్ని వచ్చినా సరే నెంబర్ అదే ఫిల్ చేసుకుంటుంది మనకు. ఓకేనా? అదేవిధంగా మనకు ఈ నెంబర్స్ మనకి స్టార్టింగ్ 1 నుంచే స్టార్ట్ అవుతాయి. బట్ నాకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే స్టార్ట్ ఈక్వల్ టు 100 ఇవ్వాలి. స్టార్ట్ అని అటు 100 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే ఇది రివర్స్ లో కావాలనుకుంటున్నాం, 104, 103, 102, 101, 100 ఇలా రివర్స్ లో కావాలనుకుంటున్నాం. రివర్స్ లో కావాలనుకుంటే రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ రాస్తే రివర్స్ లో, అప్పుడు మనము ఎన్నైనా వాల్యూస్ పెంచే కొద్ది మనకి ఏమైతే అంటే డిక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఎన్ని వాల్యూస్ ఇచ్చినా దీంట్లో లిస్ట్ లో డిక్రీజ్ అవుతూనే ఉంటాయి. చూడండి ఇలా హైయెస్ట్ వాల్యూ నుంచి డిక్రీజ్ అవుతూ ఉంటాయి, ఇలా డిక్రీజ్ కోసం. ఓకే, నెక్స్ట్ డేటా లిస్ట్. డేటా లిస్ట్ని డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం. డిఎల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నేను ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ ఉంది ఇక్కడ. డిఎల్లో 2 వర్డ్స్ ఉంటాయి. డేటా టర్మ్, ఏదైనా సరే HTML ఉందనుకోండి, ఇది డేటా టర్మ్, దానికి డిస్క్రైబ్ డేటా, డిస్క్రిప్షన్ డేటా అనొచ్చు, డిస్క్రైబ్ డేటా అనొచ్చు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అదేవిధంగా ఏదైనా సరే మనకు CSS కావాలన్నా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇలా మనకి ఒక డేటా టర్మ్, ఒక డెఫినేషన్, డేటా టర్మ్ డెఫినేషన్ ఇలా ఉంటాయి. క్లియర్? కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను. అంటే నాకు వేరే క్లాస్ ఉంది ఇప్పుడు సపోర్ట్ తో. ఓకే, ఇవన్నీ నీట్గా అయితే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే నేను ఒకసారి ఫినిష్ చేసుకుంటాము. మేబీ ఒక 1 or 2 క్లాసెస్లో మనకి HTML ఫినిష్ అయిపోద్ది. మీకు HTML వస్తేనే CSS అర్థమవుతుంది. టైం తీసుకుని అయితే ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఇచ్చినా ఎనీ టైం నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే ఓకే సార్.